శివుడు హిమాలయ పర్వతానికి అడుగుపెట్టి సతీదేవి దూరమయ్యిందనే బాధతో 1000 సంవత్సరములు తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో తారకుడని ఒక రాక్షసుడు పుట్టి, తారకాసురుడు శివుడి యొక్క రేతస్సుతో రుద్రవీర్య సముద్భవుడై పుట్టే కుమారుడి చేతిలో తప్ప ఎవరి చేతిలో చావు ఉండకుండా బ్రహ్మ దగ్గర వరం పొందాడు. అందుకని దేవతలంతా శివుడికి భార్య కావాలి, శివుడు వివాహం చేసుకుంటే కుమారుడు పుడతాడు, పుడితే తారకుడు చస్తాడని అమ్మని మళ్ళీ హిమాలయాల దగ్గరికి వెళ్ళి హిమాలయ పర్వతములకు కూడా ఒక రూపం ఇచ్చి ఆయనతో కలిసి ప్రార్థించారు. దేవతలంతా రూపాలు ధరించారు. హిమవంతుడు కూడా ఒక మహారాజ రూపం ధరించాడు. వీళ్ళంతా అమ్మని భక్తితో ప్రార్థించారు, చాలా భక్తితో ప్రార్థించారు. అప్పుడు అమ్మవారు ఈ భక్తికి మెచ్చుకొని ఏం వరం కావాలో కోరుకోండి. జగదంబ, నువ్వు నా ఇంట్లో కూతురై పుట్టు, కూతురై పుట్టి శివుడికి భార్యవై నన్ను అనుగ్రహించు. దానికోసమే నేను ఈ దేవతలు ప్రార్థిస్తున్నాం. నువ్వు నా కూతురే పుడితే శివుడు అల్లుడవుతాడు, మీకు కుమారుడు జన్మిస్తాడు, వాడు తారకుణ్ణి సంహరిస్తాడు, మమ్మల్ని కాపాడు తల్లి అని ఎంతో భక్తితో ప్రార్థించేటటువంటి వాళ్ళంతా అమ్మని వేడుకోగానే ఆమె శీఘ్ర కాలంలో నేను మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని పార్వతీ రూపంలో పుడతాను. ఈ హిమవంతుడు నన్ను భక్తితో పూజించగానే హిమవంతునికి కూతురై పుడతాను. హిమవంతుని భార్య పేరు మేనక. ఈ మేనాదేవికి హిమవంతునికి పుట్టి హిమవంతుని కూతురు గనక హైమవతి అని పిలువబడతాను. పర్వతము కూతుర్ని గనక పార్వతి అని పిలువబడతాను. మేనాపుత్రికని గనక మేనాత్మజ అని పిలువబడతాను. ఇలా అనేక నామములతో ఉంటాను. నన్ను ఉమా, కాత్యాయని అని పిలుస్తారు. తెల్లని రంగుతో పుడతాను. అందుకని గౌరవర్ణంతో పుట్టడం వల్ల గౌరీ అని పిలుస్తారు.